హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏమేమి పనులు చేసుకుంటాను అనేదైతే చూపిస్తున్నాను. మార్నింగ్ అయితే 6:30 వరకు అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అయితే వంటగదిలోకి వచ్చేసాను. పాలు పెట్టేశాను. ఒక సైడ్ అయితే అన్నం అయితే చేస్తున్నాను. పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఈరోజు అయితే చిత్రాన్నం చేస్తున్నాను కాబట్టి అన్నం అయితే చేస్తున్నాను. అన్నం అయితే అయిపోయిందండి. అన్నం అయితే వార్ చేసుకున్నాను. అది కొద్దిగా చల్లారడానికి అయితే ఒక గిన్నెలో అయితే వేసి చల్లార్చుకుంటున్నాను. అది కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ అయితే ఇందులోనే పిండేసుకుంటున్నానండి. ఇలా నిమ్మకాయ వేసుకొని బాగా కలిపి పెట్టేసుకుంటాను. ట్యాపులు పూతనం అయితే ఆ అన్నంలోకి పట్టాలి కాబట్టి నిమ్మకాయ పిండేసి ఇందులోనే ఉప్పు కూడా వేస్తాను. ఇప్పుడు వేసి మంచిగా కలిపి పెట్టేసుకుంటాను. తర్వాత అయితే ఒక స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి పోపుకైతే పెట్టేసుకుంటాను. చిత్రాన్నం చేయడం అయితే చాలా త్వరగా అయిపోతుంది. పులిహోర అంటే కొద్దిగా టైం పడుతుంది కానీ చిత్రాన్నం అయితే ఒక 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే అన్నం చేసి పెట్టేసుకున్న తర్వాత మనం పోపు వేయడం మాత్రమైతే 10 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అలా అన్నంలో అయితే కొద్దిగా పులుపు నిమ్మకాయ ఉప్పు అయితే వేసి కలిపి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా తీసి పెట్టేసుకున్నాను, కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత బాండీలో కొద్దిగా అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలు ఆవాల జీలకర్ర అయితే వేసి వేయించుకుంటున్నాను. అవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇంతకుముందు అయితే నేను పప్పులో ఏమి వేయను. మినపప్పు వేస్తారు కానీ మా పిల్లలు తినరు. అవి ఓన్లీ పల్లీలు అయితే తింటారు కాబట్టి పల్లీలు ఒకటి వేసాను. దీంట్లో అయితే మిగతా ఏమి వేయను. ఉప్పు వేసి ఇవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి అనేటివి కొద్దిగా వేగాలి కాబట్టి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నేను అన్నం అయితే ఈ పోపు తీసుకెళ్ళి అన్నంలోనే వేసేసి మొత్తం కలిపేలాగా మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేస్తాను. ఆ తర్వాత అది కలిపిన తర్వాత మళ్ళీ బాండిలో వేసేసి వేడి చేసేస్తాను. ఇలా పోపు అయితే ఇట్లా అన్నంలోనే వేసేసుకున్నానండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మళ్ళీ బాండిలో వేసేస్తాను. పిల్లలకైతే బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇది కొద్దిగా వేడి అవ్వాలి. వేడి అయిన తర్వాత పిల్లలకు లంచ్ బాక్స్లోకి కూడా పెట్టేస్తున్నాను. తర్వాత పిల్లలు కూడా తినేశారు టిఫిన్. ఇంకా పిల్లలైతే స్కూల్ టైం అయిపోయింది. పిల్లలైతే వెళ్ళిపోతున్నారు స్కూల్కి. తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసాను, టీ తాగాను. ఆ తర్వాత అయితే నేను తర్వాత చేసుకునే పనులన్నిటైతే స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత పప్పులైతే నేను తీసుకొని వచ్చి కొద్దిసేపు అయితే ఎండలో పెట్టేశాను. అంటే శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు వీటిని అయితే ఎండలో పెట్టేశాను. ఇప్పుడు వీటిని కొద్దిసేపు ఎండలో పెట్టిన తర్వాత తీసుకొచ్చి అయితే ఒక బాండీలో వేసి అయితే వేయించుకుంటున్నాను. అంటే వీటి ద్వారా అయితే నేను పప్పుల పొడి అయితే చేస్తున్నాను. దీనిలో అయితే కొద్దిగా శనగపప్పు, కందిపప్పు రెండు వేసి అయితే వేయించుకున్నాను. ఆ తర్వాత పెసరపప్పు వేయించుకుంటున్నాను. దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మినపప్పు వేయించుకుంటున్నాను. అంటే ఇది దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది కదా. నేను ఎక్కువగా అయితే ఇడ్లీలోకి యూజ్ చేయను, దోశలోకి యూజ్ చేస్తాను. దోశ పైన అయితే వేస్తాను ఈ పొడి. కారం దోశ అలా అంటారు కదా, దానికోసం అయితే ఈ పొడి అయితే కంపల్సరీ అయితే ఇంట్లో ఉంటుంది నాకు. ఇప్పటికైతే ఇంట్లో అయిపోయింది కాబట్టి పిల్లలైతే చేయమన్నారు. ఈరోజైతే ఈ పని అయితే పెట్టేసుకున్నాను. ఇలా వీటినైతే అన్నింటినైతే వేయించుకుంటున్నాను. దీనిలో కారం పొడి, కరివేపాకు అది వేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేయించుకుంటున్నాను లాస్ట్కి అయితే. ఇట్లా అన్నీ కలిపి ఒకటేసారి కూడా వేయించుకోవచ్చు, కానీ నేనైతే అన్నీ ఒకటేసారి వేయించుకోవడం లేదు. ఎందుకంటే సగగా వేగవు కాబట్టి వేటికి అవి సపరేట్గా అయితే వేయించుకుంటున్నాను. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత అన్నీ ఒక దానిలో వేసి ఇప్పుడు కొద్దిగా తీసి మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాను. అంటే కొద్దిగా ఇవి చల్లారాలి కాబట్టి చల్లారిన తర్వాత దీనిలో నువ్వులు అయితే వేసుకుంటున్నాను. నువ్వులు కూడా వేయించుకున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. అంటే చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు వేసుకోకుండా ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా ఇదైతే చేసి అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఈరోజు పల్లీల పొడి కూడా చేస్తున్నాను. ఇప్పుడు పల్లీల పొడి అయితే చేస్తున్నాను.
ఈరోజు 2 పొడులు అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు చేసిన పప్పుల పొడి అయితే ఓన్లీ దోశలోకి, ఇడ్లీలోకి, సేమియా ఉప్మా ఇలా ఏది చేస్తే దానిలోకి అయితే తింటారు. ఈ పల్లీల పొడి అయితే మనం వేడి వేడి అన్నం చేసుకున్నప్పుడు నెయ్యి కానీ అలా వేసుకొని తింటే బాగుంటుంది. పప్పు పక్కకు కూడా బాగుంటుంది ఈ పల్లీల పొడి. పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. దానిలో కొద్దిగా జీలకర్ర అయితే వేసి వేయించుకున్నాను. తర్వాత కరివేపాకు, దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిలోనే మళ్ళీ మనం ఇంతకుముందు వేయించుకున్న పల్లీలు తీసుకొచ్చి దీనిలో వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో మనం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసుకుంటాను. ఇలా కొద్దిగా వేగాక ఎల్లిపాయలు వేసుకుంటాను. నేనైతే ఈ పొట్టు అయితే ఏం తీయను కాబట్టి ఓన్లీ ఆయిల్లో చేసుకుంటున్నాను. వీటిలో కూడా మనం ఇప్పుడు చింతపండు వేసుకోవచ్చు. చింతపండు లేని వాళ్ళు మనం ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఎల్లిపాయలు కూడా కొద్దిసేపు వేగాక ఇది కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంతమంది ఎండుమిరపకాయ వేసి కూడా చేసుకుంటారు. నేను ఎండుమిరపకాయ వేయకుండా కారం పొడి చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. కారం కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి కారపొడి దీనిలో వేసుకున్నాను. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టేసి పెట్టేసుకోవాలి. ఇది బాగుంటుంది పప్పు పక్కకు. కానీ మనం ఏదైనా టిఫిన్ చేసినప్పుడు దానిలో కూడా బాగుంటుంది. ఇలా అయితే ఈరోజు అయితే పొడిలు అయితే చేసి పెట్టేసుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.